కంప్లీట్ అయింది. ఈ రోజు 56వ రోజు రాత్రి ప్రార్థన కలుసుకోండి. బల్ల కొరకు మల్లికార్జున ప్రార్థన చేస్తాడు. స్వరమెత్తి ప్రార్థన చేయాలన్నా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఇవాళ 72వ రోజు. ఈరోజు దేవుని వాక్య భాగములు ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 4. ఈ 4వ అధ్యాయం మొదటి వాక్యము నుంచి 7వ వాక్యం వరకు మనం చదువుకుందాము. మొదటి వాక్యం: మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనిని ఒకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇది ఒక భాగము. రెండవ భాగం: శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిషము ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ఫస్ట్ మనం 1 నుంచి 4 వరకు చదువుకుందాం. మీరు సమాధానము ఏంటంటే చెప్పండి. మీరు సమాధానము బంధము చేత, దేని చేత? సమాధానము అను బంధము చేత. అంటే విశ్వాసులు వినాలమ్మా. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము. ఆత్మ ఏం కలిగిస్తుందంట? గుర్తుపెట్టుకోండి. దేవుని ఆత్మ మనకు ఐక్యతను కలిగిస్తుంది, కానీ ఐక్యంగా ఉన్న వారిని దేవుని ఆత్మ విడదీయదు. అర్థమైందా? దేవుని ఆత్మ, నన్ను చూడండి, దేవుని ఆత్మ విడివిడిగా ఉన్న వాళ్ళను ఏం చేస్తుందంట? ఐక్యపరుస్తుంది. విడిపోయిన వారిని దేవుని ఆత్మ ఏం చేస్తుంది? ఐక్యపరుస్తుంది, లేకపోతే ఒకటిగా చేస్తుంది. అర్థమైందా? విడిపోయిన వారిని దేవుని ఆత్మ ఏం చేస్తుందంట? ఒకటిగా చేస్తుంది. కానీ ఐక్యముగా ఉన్నదానిని విడగొట్టే పని దేవుని ఆత్మ పని కాదు, అది దురాత్మ పని. అర్థమైందని చెప్పేది? ఒక కుటుంబం ఐక్యంగా ఉందనుకోండి, దానిని విడగొట్టే పని ఎవరిదంట? సాతాను యొక్క పని, దురాత్మ యొక్క పని. భార్యాభర్తలు ఇద్దరు, వారిని విడగొట్టింది ప్రారంభములో. అలాగనే ఈ రోజుల్లో కూడా కొన్ని కుటుంబాలను, దేశాలను, సంఘమును కూడా అపవాది అయిన సాతాను ఏం చేస్తున్నాడు? విడగొడుతున్నాడు. ఇప్పుడు చూడండి, యూదా
ప్రభువుతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఎప్పుడు వాడిలో సాతాను ప్రవేశించాడో మరుక్షణము ప్రభుతో వాడు ఉండలేకపోయాడు. ప్రభుతో వాడు ఉండలేక అక్కడ నుంచి సపరేట్గా బయటికి వచ్చేసాడు. దీని అర్థం ఏంటంటే, సాతాను దేవుని సన్నిధిలో కానీ సంఘములో కానీ ఒక మనిషిని ఉండనీయదు, బయటికి తీసుకొని వెళ్తుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అపవాది అయిన సాతాను ఐక్యతను పాడు చేస్తుంది తప్ప, అపవాది అయిన సాతాను ఐక్యతను ఇవ్వదు. అపవాది అయిన సాతాను ఐక్యతను ఏం చేస్తుందంట? పాడు చేస్తుంది. ఐక్యతను పాడు చేస్తుంది. కానీ దేవుని ఆత్మ ఐక్యతను కలిగిస్తుంది. చెప్పండి, దేవుని ఆత్మ దేనిని కలిగిస్తుంది? ఐక్యతను కలిగిస్తుంది. చెప్పండి, దేవుని ఆత్మ ఏం కలిగిస్తుందంట? ఐక్యతను. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి సపరేట్ అవుతున్నాడంటే ఖచ్చితంగా అది దురాత్మ పని. ఒక సంఘములో నుండి ఒక వ్యక్తి దూరమైన, ఒక సంఘములో నుండి ఒక వ్యక్తి తప్పిపోయినా, సంఘములో నుండి ఒకరు దూరముగా వెళ్ళి వారు ఇంకొక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే అది సైతాన్ పని. అది దేవుడు అలా చేయడు. ఎందుకంటే దేవుడు ఐక్యతను కలిగిస్తాడే తప్ప, కుటుంబాన్ని ఏకపరుస్తాడే తప్ప, పాడైన దానిని దేవుడు ఏం చేస్తాడంట? బాగు చేస్తాడే తప్ప ఇంకొక కుటుంబాన్ని కట్టడు ఆయన. గుర్తయిందని చెప్పేది, పాడైన కుటుంబాన్ని బాగు చేస్తాడు. విడిపోయిన భార్య భర్తలను దేవుడు ఏం చేస్తాడంట? ఒకటిగా చేస్తాడు, కలుపుతాడు తప్ప మరొక కుటుంబాన్ని ఆయన ఇవ్వడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, చివరి రోజుల్లో సాతాను యొక్క పని విపరీతముగా ఉంటుంది. అందువలన దేవుని బిడ్డలైన మనము సమాధానమను బంధము చేత, చెప్పండి, సమాధానము అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును మనము కాపాడుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? దేవుని ఆత్మ ఐక్యతను కలిగిస్తుంది, కానీ కొంతమంది దానిని కాపాడుకోరు. దేవుడు కలిగించిన ఆ ఐక్యతను కొంతమంది కాపాడుకోరు. అందుకు పౌలు అంటున్నాడు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు మనం ఎలా ఉండాలంట? శ్రద్ధ కలిగిన వారై. చూసావా, దేవుడు ఐక్యతను కలిగిస్తున్నాడు, ఆ ఐక్యతను మనం ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలా. దేవుడు మనకు ఐక్యతను కలిగిస్తున్నాడు. కలిగించిన ఆ ఐక్యతను ఒక విశ్వాసి శ్రద్ధ కలిగిన వారుగా ఆ ఐక్యతను ఏం చేయాలి? కాపాడుకోవాలి. కాపాడుకోవాలి. మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై, ఇక్కడ చూడు, ప్రేమతో ఒకనిని ఒకడు ఏం చెయ్యాలా? సహించుచు. ప్రేమతో ఒకనిని ఒకడు. ఎప్పుడైనా చూడండి, కుటుంబాలు బాగుపడాలి అంటే, భార్యాభర్తల యొక్క బంధము నిలిచి ఉండాలి అంటే ప్రేమతో ఒకనిని ఒకడు సహించాల. భార్యాభర్తలు వీళ్ళిద్దరి మధ్య ఎప్పటికైనా ఏదో ఒక రోజు మనస్ కష్టాలు వస్తాయి, భేదాలు వస్తాయి, నోరు పారేసుకుంటారు. ఒకరి మాటలు ఒకరిని పొడిచినట్లుగా, ఒకరి మాటలు ఒకరిని బాధ పెట్టినట్లుగా కలుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎవరైనా ఒకరు ఏం చేయాలంటే సహించాల. ఇద్దరు సహించలేదు అంటే మాత్రము అక్కడ ప్రమాదము చోటు తీసుకుంటుంది, ఐక్యత పాడవుతుంది. కాబట్టి బైబిల్ అంటుంది, ప్రేమతో ఒకనిని ఒకడు ఏం చెయ్యాలి? సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా. చూసారా, మనమందరము దేవుని చేత పిలవబడ్డామంట. స్తోత్రం చెప్దామా? చూడండి, గుర్తుపెట్టుకోండి, మన అంతటా మనం ఇక్కడికి రాలేదు. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, దేవుడు మనలను పిలిచాడు. దేవుడు మనలను పిలిచాడు. ఆ పిలుపును పోగొట్టుకోకూడదు.
కొంతమంది దేవుడు పిలిచిన ఆ పిలుపును ఈ లోకమును ఆశించి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దేమా, పౌలు అంటాడు, దేమా ఈ లోకమును ఆశించి నన్ను విడిచిపోయాడు, సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, దూరమయ్యాడు ఈ లోకమును ప్రేమించి. యూదా దేవుని చేత పిలవబడ్డాడు, అపోస్తలుడుగా పిలవబడ్డాడు, ఉన్నతమైన పిలుపునకు పిలవబడ్డాడు. కానీ కేవలం 30 వెండి నాణయముల కొరకు ఆ పిలుపును యూదా పోగొట్టుకున్నాడు. ఎప్పుడైనా చూడండి, పిలవబడిన వారు దీర్ఘశాంతముతో మనము సహించి ఓర్పు కలిగి ఉన్నట్లయితే ఆ పిలుపుకు తగిన ఆశీర్వాదము కానీ దీవెనలు కానీ దేవుడిస్తాడు. ఈ మాటను మీరు గమనించండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో, అంటే ఆ మాటకు అర్థం ఏంటి తెలిసిన? దీర్ఘశాంతం అంటే ఏంటి తెలిసిన? ఇంగ్లీష్లో లాంగ్ సఫరింగ్ అంటారు. అంటే ఆ క్షణం మాత్రమే శాంతము కలిగి ఉండటం కాదు, దీర్ఘకాలము వరకు మనం ఏం కలిగి ఉండాలంట? దీర్ఘకాలము వరకు మనము శాంతము కలిగి ఉండాలి. అర్థమవుతుంది నేను చెప్పేది? దీర్ఘశాంతం అంటే ఆ రోజు మాత్రమే శాంతముగా ఉండటము కాదు, అంతము వరకు మనం ఏం కలిగి ఉండాలంట? దీర్ఘకాలము వరకు మనము శాంతము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనలను పిలిచాడు. ఆ పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతము కలిగి ఉండాలంటే దీర్ఘకాలము వరకు, అంతము వరకు మనము శాంతము కలిగి ఉండాలి. చూడు, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. దేవుడు మనలను పిలిచాడు. ఆ పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం అంట. ఏంటంటే చెప్పండి, సంపూర్ణ వినయం అంటే దాని అర్థం ఏంటి తెలిసిన? నిన్ను నువ్వు పూర్తిగా లోబర్చుకోవటం. అర్థమైందా? నిన్ను నువ్వు పూర్తిగా ఏం చేయటం అంట? లోబర్చుకోవటం. దేవునికి నిన్ను నువ్వు పూర్తిగా లోబర్చుకోవటం. సంపూర్ణ వినయం అంటే లోబడటం. అసంపూర్ణత అంటే సగం అన్నమాట. కొంతమంది సగము మాత్రమే లోబడతారు. అలా కాదు, సంపూర్ణముగా దేవునికి నువ్వేం చెయ్యాలంట? వినయముతో ఆయనకు లోబడాలి. వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. ఈ 3 మన జీవితంలో ఉండాల. దేవుడు మనలను పిలిచాడు. చెప్పండి, దేవుడు మనలను పిలిచాడు. చెప్పండి, దేవుడు మనలను పిలిచాడు. ఇంకొకసారి చెప్పండి, దేవుడు మనలను పిలిచాడు. ఆ పిలుపునకు తగినట్లుగా మనము దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? నడుచుకోవాలి. చెప్పండి, దేవుడు మనలను పిలిచిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం అంటే ఏంటి చెప్పండి? లోబడటం. వినయం అంటే ఏంటి చెప్పండి? లోబడటం. అంటే 10% లోబడటం, 90% లోబడకపోవటం. అలా కాదు, సంపూర్ణ వినయము. కంప్లీట్గా నువ్వు దేవునికి ఏమవ్వాలి? లోబడాలి. పరిపూర్ణముగా నువ్వు దేవునికి లోబడాలి. ఆయన ఏమంటున్నాడంటే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను, ఏంటంటే చెప్పండి,
సాత్వికముతోను మనం ఎలా ఉండాలంట? నడుచుకొనవలెను. చెప్పండి. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను మనము నడుచుకోవాలి. ఇంకొకసారి, మనము పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. చెప్పండి. మనము పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను మనం ఏమవ్వాలంట? నడుచుకోవాలి. స్తోత్రం చెబుదామా? స్తోత్రం చెబుదామా? చూడండి, దేవుడు అబ్రహామును పిలిచెను. దేవుడు అబ్రహామును పిలిచెను. హెబ్రీలకు రాసిన పత్రిక అధ్యాయం 11. హెబ్రీలకు రాసిన పత్రిక అధ్యాయము 11. ఇక్కడ చూడండి, 8వ వాక్యం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు ఏమయ్యాడంట? లోబడి. స్తోత్రం చెబుదామా? ఏమయ్యాడంట? ఆ పిలుపునకు ఏమయ్యాడంట? లోబడ్డాడు. లోబడ్డాడు. ఎలా? సంపూర్ణ వినయముతోనా అసంపూర్ణ వినయముతోనా? చెప్పండి. ఎలా లోబడ్డాడు అంటే కంప్లీట్గా, పూర్తిగా దేవుని పిలుపునకు అబ్రహాము లోబడ్డాడు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళవలేను అది ఎరుగక బయలు వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడంట? ఎక్కడికి వెళ్ళాలనో తెలియదు. చూసారా? దేవుడు పిలిచాడు, ఆ పిలుపునకు లోబడ్డాడు సంపూర్ణముగా. దేవుడు పిలిచాడు, ఆ పిలుపునకు అబ్రహాము లోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలనో తెలియలేదు. తెలియక దేవుడు పిలిచాడు అన్న నమ్మకముతో ముందుకు వెళ్తున్నాడు. నేను అనుకుంటున్నాను, భార్య అయిన శారా, నా యజమానుడా, మనం ఎక్కడికి వెళ్తున్నాం అడిగి ఉండవచ్చు. తన సహోదరుడు కుమారుడైన లోతు, మనము ఎక్కడికి వెళ్తున్నాం అడిగి ఉండవచ్చు. అప్పుడు అబ్రహాం ఇలా అని ఉంటాడు, మనము ఎక్కడికి వెళ్తున్నామో, ఏ ప్రదేశానికి వెళ్తున్నామో నాకు ఏమాత్రమో తెలియదు. దేవుడు నన్ను పిలిచాడు గనుక ఆ పిలుపునకు నేను దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను ఎక్కడికి వెళ్ళాలనో నాకు తెలియకపోయినను ఆయన పిలుపునకు నేను లోబడి నడుచుకుంటూ వెళ్తున్నాను. మీరు కూడా నా వెంట రండి. అంతే. నా మాట అర్థమైందా మీకు? అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాము ఈ ప్రదేశానికి వెళ్ళు, ఈ దేశానికి వెళ్ళు, ఈ అడ్రస్కి వెళ్ళు అని దేవుడు చెప్పలా. మనం ఎవరినైనా పిలిచి విజయవాడకి వెళ్ళమంటాం. అప్పుడు మనం ఏమంటాం? విజయవాడ ఎక్కడికి వెళ్ళాలా, ఎందుకు వెళ్ళాలా, దేనికి వెళ్ళాలా, ఎలా వెళ్ళాలా, దేని మీద వెళ్ళాలా, ఎన్నో ప్రశ్నలు మనం అడుగుతూ ఉంటాం. కానీ అబ్రహాం అలా అడగలేదు. దేవుడు అబ్రహామును దర్శించి ఇలా అన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము.
ఏమన్నాడు దేవుడు? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. కానీ వెళ్ళే ముందు నీ తండ్రి ఇంటిని, నీ పుట్టింటిని, నీ స్వదేశమును, నీ జనములను విడిచిపెట్టాలి. ఏమన్నాడు దేవుడు? నీ తండ్రింటిని, నీ దేశమును, నీ బంధువులను, నీ ఇంటి వారందరిని విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశమునకు నువ్వేం చెయ్యాలి? వెళ్ళుము. 4వ వాక్యములో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు గలవాడంట. ఎన్ని సంవత్సరం అంట ఆయన బయటికి వచ్చేటప్పుడు? 75 సంవత్సరాలు గలవాడు. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును దర్శించి నీ దేశమును విడిచిపెట్టి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. అబ్రహాముతో దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము వెళ్ళెను. అంటే ఎలా వెళ్ళాడు? అబ్రహాము దేవుడు తనతో చెప్పినట్లుగా వెళ్ళెను అంటే దానికి అర్థం ఏంటి తెలిసిన? సంపూర్ణముగా దేవుని మాటకు అబ్రహాము లోబడెను. సంపూర్ణముగా దేవుని మాటకు అబ్రహాము లోబడెను. అతనితో కూడా లోతు కూడా వెళ్ళెను. వీళ్ళిద్దరూ బయలుదేరారు. లోతు కుటుంబము, అబ్రహాము కుటుంబము కలిసి బయలుదేరారు. అప్పటికి అబ్రహామునకు 75 సంవత్సరములు, అతని భార్యకు 65 సంవత్సరములు. ఎందుకంటే అబ్రహామునకు తన భార్యకు 10 సంవత్సరములు తేడా. ఆమెకు 65, అబ్రహామునకు 75 సంవత్సరములు. పిల్లలు పుట్టలేదు ఇంకా. దేవుడు చెప్పాడు, దేవుడు పిలిచాడని నమ్మి దీర్ఘశాంతముతో, సంపూర్ణమైన వినయముతో అతడు ఏం చేశాడంటే దేవుడు పిలిచిన ఆ పిలుపునకు సాత్వికముతో లోబడి తాను ఎక్కడికి వెళ్ళాలను తెలియకపోయినను విశ్వాసముతో ముందుకు వెళ్ళాడంట. స్తోత్రం చెప్దామా? ఎలా వెళ్ళాడు? విశ్వాసముతో. అదేవిధంగా దేవుడు మనలను పిలిచాడు. మనమందరము దేవుని చేత పిలవబడ్డాం. నేను అదే చెప్తున్నాను. పిలవబడిన మనమందరము కూడా అబ్రహాము లాగా దీర్ఘశాంతముతో కూడా, సంపూర్ణమైన వినయముతో కూడా, సాత్వికముతో దేవుడు మనలను తీసుకెళ్తున్న ఆ ప్రదేశమునకు లోబడి ముందుకు నడవాలి మనము. దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఎందుకు తెలిసిన? నువ్వు దరిద్రంగా ఉండటానికి కాదు, నువ్వు హీనంగా ఉండటానికి కాదు. దేవుడు నిన్ను పిలిచాడంటే ఖచ్చితంగా నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచటానికి, నీ పేరును గొప్ప చేయటానికి, నీ నామమును గొప్ప చేయటానికి, నిన్ను ఆశీర్వదించటానికి, నీ బిడ్డలను దీవించటానికి, నిన్ను ఐశ్వర్యంతులుగాను చెయ్యటానికి దేవుడు పిలిచాడు. ఆ పిలుపునకు తగినట్లుగా మనమంట దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతో, సాత్వికముతో మనము నడుచుకోవాలి. అర్థమైందా? ఎలా నడుచుకోవాలంట? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయం అంటే లోబడటం. సంపూర్ణమైన వినయముతో, సాత్వికముతో మనం ఏం చేయాలంట?
నడుచుకుంటూ వెళితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. చూడండి ప్రియులారా, అబ్రహాము బయలుదేరినప్పుడు అతని దగ్గర ఏమీ లేదు, పేరు ప్రతిష్టత లేదు. కేవలము ఒక సాధారణమైన మనిషిగా బయలుదేరాడు, మామూలు మనిషిగా బయలుదేరాడు. కానీ అతడు వెళ్తున్న మార్గమంతటా దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా దేవునికి బలిపీఠము కట్టి ఆ దేవాతి దేవునికి ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఇదొక ప్రయాణం, ఇదొక ప్రయాణం. ఈ ప్రయాణములో సురక్షితంగా నువ్వు గమ్యము చేరాలంటే ఆ ప్రయాణములలో నేను ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? దేవుణ్ణి. అర్థం చేసుకోండి, మనకు తెలియకుండానే ప్రయాణములో ప్రయాణిస్తున్నాము. మీరెప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడి బాప్టిసము తీసుకొని సంఘములో సభ్యులుగా చేరారో ఆ రోజు నుండి దేవుడు మిమ్ములను ఒక నూతనమైన మార్గములో ఏం చేస్తున్నాడంట? నడిపిస్తున్నాడు. ఈ ప్రయాణములో మీకు దీర్ఘశాంతము అవసరము, సంపూర్ణమైన వినయము, లోబడే స్వభావము మీకు అవసరము, సాత్వికము మీకు అవసరము. దీర్ఘశాంతముతో, సంపూర్ణమైన వినయముతో, సాత్వికముతో దేవుడు నిన్ను తీసుకొని వెళ్తున్న ఆ పాలు తేనె ప్రవహించు ఆ దేశమునకు మీరు చాలా నమ్మకముతో, ఓర్పుతో నడుచుకుంటూ వెళ్ళాలా. వెళ్తున్నప్పుడు మీ ఆలోచనలు వెనదిరగకూడదు, వెనుక తిరిగి చూడకూడదు, డబ్బు మీద ఆశ రాకూడదు. నేను చెప్తున్నాను, చాలామంది దెబ్బతింటానికి కారణం ఏంటంటే డబ్బు ఆశ. ఈ లోకం మీద కానీ మనకు ఆశ ఉండకూడదు, డబ్బు మీద ఆశ ఉండకూడదు. నేత్రపు ఆశ, జీవపు డంబం దేవుని వాక్యం అంటుంది. ఇవన్నీ మనకు ఉండకూడదు. మనం ప్రయాణములో వెళుతూ ఉండాలి. వెళ్తున్నప్పుడు మనకు కావలసిన ప్రతిదానిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నేను చెప్తున్నాను. మీరు చూడు, 12వ అధ్యాయములో అన్నిటిని విడిచిపెట్టి వచ్చిన అబ్రహాము కుటుంబ సభ్యులు 13వ అధ్యాయానికి ఏమని రాయబడి ఉందో చూడండి. 13వ అధ్యాయములో అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తిలో నుండి దక్షిణ దేశమునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహూధనవంతుడంట. స్తోత్రం చెప్దామా? ఎలా ఉన్నాడంట? కానీ అతడు బయలుదేరినప్పుడు బైబిల్లో అబ్రహాము ఒక ధనవంతుడని చెప్పలేదు. అతడు బయలుదేరినప్పుడు అతడు ఒక ధనవంతుడుగా బైబిల్లో రాయబడలేదు. అతడు బయలుదేరేటప్పుడు ఒక సాధారణమైన ఒక వ్యక్తిగా బయలుదేరాడు. కానీ దేవుని పిలుపునకు లోబడి తాను ఎక్కడికి వెళ్ళాలనో తెలియకపోయినను నమ్మక విశ్వాసముతో ముందుకు వెళ్తున్నాడు. వెళ్తున్న ఆ అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అందుచేత అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి ఎలా ఉన్నాడంట? బహూధనవంతుడై ఉన్నాడంట. స్తోత్రం చెప్దామా? చూడండి, మీరు ఈ బహుధనవంతుడు అవ్వటానికి అబ్రాము ఎక్కడైనా శ్రమ పడుతున్నాడా? కష్టపడుతున్నాడా? ఏమీ లేదు. మీరు చూడండి, బైబిల్లో చూడండి, చదవండి ఒకసారి. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల వాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిను, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన
యావత్ ఆస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చెదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చూసారా? అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయినకు మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయిచు దక్షిణ దిక్కునకు ఏమయ్యాడు? వెళ్ళాను. ఇక్కడ చూడు, అబ్రహాము వెళ్తున్న మార్గములలో దేవుని స్వరమును వింటున్నాడు. 1, 2 దేవుని కొరకు ఒక బలిపీఠము కడుతున్నాడు. 3 దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇదే అబ్రహాం చేసింది. ఆయన స్వరము వినటం, ఆయనకు ప్రార్థన చెయ్యటం. ఆయన స్వరం వింటున్నాడు, ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు. తాను వెళ్తున్న మార్గములలో దేవుని స్వరము వినటము, దేవుని కొరకు బలిపీఠం కట్టటం, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యటం, ఇదే ఆయన చేశాడు. ఇందును బట్టి దేవుడైన యెహోవా అబ్రహామును బహుధనవంతుడుగా ఆశీర్వదించాడు. బహుధనవంతుడుగా ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అనేది ఎలా ఉంటుందో తెలుసునా? నన్ను చూడండి, మీ చేతిలో ఏదైనా అయస్కాంతం తెలుసు కదా, అయస్కాంతం అంటారు కదా, అది పెట్టుకోండి. ఆ అయస్కాంతమును ఇనప ముక్కల దగ్గరికి తీసుకెళ్ళండి. ఆ ఇనుము ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తనంతట తాను ఎక్కడికి వచ్చేస్తుందంట? అయస్కాంతం దగ్గరికి వస్తుంది. చిన్నప్పుడు మనం ఆటలాడుతూ ఉంటాం. అయస్కాంతం ముక్క అయితే దొరికితే బ్లేడ్లు షేవింగ్ చేసే బ్లేడ్లు, వాటిని చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఆ ముక్కలు అలా పారేసినప్పుడు ఈ అయస్కాంతం ముక్కను ఏం చేస్తామంటే ఆ బ్లేడ్కు కొంత దూరము తీసుకెళ్ళినప్పుడు దూరంగా చెదిరిపోయి ఉన్న ఆ బ్లేడ్ ముక్కలన్నీ కూడా షట్టునను వచ్చి అయస్కాంతమునకు అంటుకుంటుంది. ఎందుకు అంటే ఈ అయస్కాంతములో ఆకర్షించే శక్తి ఉంటుందంట. ఇనుమును తన యొద్దకు ఆకర్షించే శక్తి ఉంటుంది. చూడండి, ఇనుము ఎక్కడ ఉంటుందో అయస్కాంతము వెళ్ళి ఇనుమును అంటుకోదు. ఇనప ముక్కలే దేనిని వచ్చి అంటుకుంటుందంట. ఎందుకంటే ఇనప ముక్కలకు శక్తి ఉండదు ఆకర్షించటం, దేనికంటే శక్తి ఉంది. అదేవిధంగా ఆశీర్వాదములో ఒక గొప్ప శక్తి, ఆకర్షణ దాగి ఉంటుంది. దేవుని ఆశీర్వాదము పొందిన మనుషుడు ఎక్కడికి వెళ్ళినా ఆ చుట్టుప్రక్కల ఉన్న ఐశ్వర్యం మొత్తం అంట వాళ్ళ పర్మిషన్ లేకుండా, ఎవరి తల మీద దేవుని ఆశీర్వాదం ఉందో ఆ వ్యక్తి దగ్గరికి ఆటోమేటిక్ వచ్చేస్తుందంట. అర్థమైతే స్తోత్రం చెప్పండి. నా మాట అర్థమైందా మీకు? దేవుని ఆశీర్వాదం నా మీద ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు కావలసిన ఐశ్వర్యము, నాకు అవసరమైన ఐశ్వర్యము, ఈ లోకములో నాకు ఏమేమి అవసరత ఉన్నదో అవన్నీ కూడా నాలో ఉన్న దేవుని ఆశీర్వాదం అంట ఈ ప్రపంచములో ఎక్కడ ఉన్న వాటిని నా వైపునకు ఏం చేస్తుందంట? ఆకర్షిస్తుంది. మీకు అర్థమైందా? నేను చెప్పేది ఆశీర్వాదము అంత గొప్పది.
ఎవరి తల మీద శాపములు ఉంటాయో, ఎవరి తల మీద, ఎవరి ఇంటి మీద శాపములు ఉంటాయో, శాపములు కూడా అయస్కాంతం వలె ఆకర్షించే శక్తి కలిగి ఉంటుందంట. కానీ శాపములు ఆకర్షించేది రోగములను, బలహీనతలను, దారిద్ర్యములను, లేమి, మరణము, కష్టాలు, ఇబ్బందులు, వేదన, శోధనలు, వీటన్నిటిని శాపములు ఆకర్షిస్తాయి. సో ఎవరింటి మీద శాపములు ఉంటాయో ఖచ్చితంగా ఆ ఇంట్లో రోగములు, బలహీనతలు, కష్టాలు, వేదనలు, చీకటి, గొడవలు, అల్లరి, నీచ కార్యాలు, సాతాను కార్యాలు, ఇవన్నీ కూడా ఆ ఇంట్లో ఉంటాయి. మీరు కావాలంటే కనిపెట్టండి. ఏ ఇంటి మీద, ఏ మనిషి మీద యెహోవా ఆశీర్వాదం ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న శాపములన్నీ ముందు బయటికి పోతుందంట. ఆ ఇంట్లో ఉన్న రోగములు, బలహీనతలు, కొరతలు, సమస్యలు, బాధలు, వేదనలు ఇవన్నీ బయటికి పోతాయి. ఇవి బయటికి పోయిన తర్వాత ఐశ్వర్యము, ధనము, బంగారము, ఆస్తి, నెమ్మది, సమాధానము, ఆరోగ్యము, జీవము ఇవన్నీ కూడా ఆశీర్వాదము ఉన్న ఆ వ్యక్తిలోనికి, ఆ కుటుంబం మీదకి ఖచ్చితంగా వస్తాయి. నేను చెప్తున్నాను. చూడు, ఆశీర్వాదం అంట, నన్నే చూడండి, ఆశీర్వాదం అంట ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా కొరత ఉంటే ఆ కొరత అన్నిటినీ తీసేస్తుందంట. ఏ కొరత కూడా ఉండనీయదు. అదే నిజమైన ఆశీర్వాదం. మాకు ఇది లేదు, దేవుడు మాకు ఇది ఇవ్వలేదు అని ఒక మాట కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు చెప్పటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదముతో పాటు ఆ ఇంటికి, ఆ కుటుంబానికి, ఆ మనిషికి కావలసిన ప్రతిదీ దేవుడే సప్లై చేస్తాడు. దేవుడు అబ్రహామునకు అన్ని ఇచ్చాడు. అతని జీవితంలో దేవుడు ఇవ్వవలసినది అన్ని ఇచ్చాడు, ఒకటి తప్ప. అప్పుడు అడిగాడు దేవుణ్ణి అబ్రహాము, దేవా నువ్వు నాకు అన్ని ఇచ్చావు, నేను అడగకపోయినా నాకు అన్ని ఇచ్చావు, కానీ సంతానము మాత్రం నువ్వు ఇవ్వలేదు. నువ్వు నన్ను ఆశీర్వదించినప్పుడు నాకు అన్నీ ఇవ్వాలి కదా. బంగారం ఇచ్చావు, వెండి ఇచ్చావు, పని మనుషులను ఇచ్చావు, దాసి జనమును ఇచ్చావు, ఎట్లు ఇచ్చావు, మేకలు ఇచ్చావు, గొర్రెలు ఇచ్చావు, గాడిదలు ఇచ్చావు, ఒంటెలు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, కానీ నాకు గర్భఫలం ఇవ్వలేదు. అందుకు దేవుడు ఏమన్నాడు, ఒక్కసారి నీ గుడారములో నుండి బయటికి రా అన్నాడు. ఎందుకంటే గుడారములో ఉంటే పైన డేరా ఉంటుంది, తన పైన ఏమున్నదో లోపల ఉన్నవాడికి కనబడదు. నువ్వు బయటికి రా అన్నాడు. బయటికి రాగానే నీ తలను పైకెత్తి చూడన్నాడు. అలా ఆకాశం వైపు చూశాడు. నీకేం కనబడుతుంది? నక్షత్రములు కనబడుతున్నాయి, నువ్వు లెక్కించగలవా అన్నాడు. అబ్రహాం అన్నాడు, నేను లెక్కించలేనన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసునా? అదే విధంగా లెక్కించలేని, నువ్వు లెక్క చెయ్యలేని అంత పిల్లలు నీకు పుడతారు. స్తోత్రం చెప్దామా? ఏమన్నాడు దేవుడు? నువ్వు నక్షత్రములను నువ్వు ఎలా లెక్కించలేవో నీకు పుట్టబోయే సంతానము కూడా ఎలా ఉంటారంట, నువ్వు లెక్క పెట్టలేవు. అసలు గవర్నమెంట్ కూడా నీకు పుట్టబోయే బిడ్డలను ఏం చేయలేరు.
లెక్క పెట్ట, అంతగా నీకు పిల్లలు పుడతారు. దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు 75. నీకు అంతమంది పిల్లలు పుడతారు. దేవుడు ఏ మాటను చెప్పాడో ఆ మాటను అలాగనే నమ్మాడు, ఆలోచించలా. ఇది నిజమా అబద్ధమా, ఎలా జరుగుద్ది? నాకు ఇప్పటికీ 75 సంవత్సరం వయస్సు దాటింది, నా భార్యకు 65 సంవత్సరం వయస్సు దాటింది. ఈ వయస్సులో పిల్లలు పుడతారా? ఒకరు పుట్టటమే పెద్ద విషయం. మళ్ళా దేవుడు ఏమంటున్నాడు? ఒక బిడ్డనిస్తానంట్లా. ఆయన ఏమంటున్నాడు? నీ సంతానం ఎలా ఉంటారంట? ఆకాశమందున్న నక్షత్రముల వలె. అంతమంది పిల్లలు పుడతారా నాకు? దేవుడు అంటాడు 17వ అధ్యాయంలో, నిన్ను అనేక జనములకు నేను తండ్రిగా నియమించి తిని. స్తోత్రం చెబుదామా? చూడండి, ఆశీర్వాదము అతని జీవితంలో ఎప్పుడు వచ్చినదో, ఈ ఆశీర్వాదము వలన ప్రతిదీ కూడా విస్తరించింది. ఒక ఆస్తి మాత్రమే కాదు, ధనము మాత్రమే కాదు, ఐశ్వర్యం మాత్రమే కాదు, పేరు ప్రతిష్టత మాత్రమే కాదు, అతనికి పుట్టబోయే బిడ్డలు కూడా దేవుడు ఏం చేస్తానన్నాడు? విస్తరింపజేస్తానన్నాడు. అదే నిజమైన ఆశీర్వాదం. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో తొందరపడకూడదు. ఇది తొందరపాటే డేంజర్, నేను చెప్తున్నాను. అందుకే పౌలు అంటాడు దీర్ఘశాంతం అంట. దీర్ఘశాంతం అంటే దానికి అర్థం ఏంటంటే తొందరపాటు లేని బుద్ధి. తొందరపాటు. నీవు దేవుని చేత పిలవబడ్డ ఆ పిలుపునకు తగినట్లుగా తొందరపాటు లేకుండా, ఆతురత లేకుండా. అర్థమైందా? ఏంటంటే చెప్పండి. తొందరపాటు ఒకటి, ఆతురత లేకుండా దీర్ఘశాంతముతో కూడిన ఎటువంటి వినయం అంట? సంపూర్ణమైన వినయం, పరిపూర్ణంగా లోబడే స్వభావం. సంపూర్ణమైన వినయముతోను సాత్వికము అంటే, సాత్వికం అంటే దీన మనస్సు. సాత్వికం అంటే తగ్గింపు జీవితము కలిగి ఉండటం, గర్వము లేని జీవితం. ఇది ఎప్పుడు మనము కలిగి ఓపికతో మనం నడుచుకుంటూ వెళ్తామో, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మనం ప్రారంభ స్థితి ఎలా ఉంటుందంట, మనం వెళ్తున్న మార్గములోనే మన స్థితి ఇలా ఉంటుందంట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు ఉదయకాలము సూర్యుడు ఉదయించినప్పుడు చిన్నగా బయటికి వస్తాడంట. తర్వాత ఆ సూర్యుడు పగటిపూట వచ్చినప్పుడు సూర్యుని యొక్క కాంతి, సూర్యుని యొక్క వేడి, ఆ వెలుతురు అంట చాలా ఎక్కువగా ఈ ప్రపంచమంతటా ప్రకాశించున్నట్లుగా తేజరిల్లుతుందంట. ఆ విధంగా దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు, దేవుని చేత పిలవబడిన వాళ్ళందరి స్థితిగతులు ప్రారంభములో కొద్దిగా ఉంటుంది. తర్వాత వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటుందంట? ఇలా ఉంటుంది. ఓర్పు సహనముతో ఉంటే, అయ్యో డబ్బు సంపాదించాలా, అయ్యో సంపాదించాలా, అయ్యో రూపాయి, ఆ మైండ్ సెట్ ఉన్నోళ్ళు ఎప్పుడు కూడా ఎదగరు. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. మీరు ఏమైనా అనుకోండి, ఆ మైండ్ ఎవరికి ఉంటుందో ఎవరు పైకి రారు. కొంతమంది షాపులు పెడతారు, నడపలేక మూతేస్తారు. ఎందుకు తెలిసిన? మైండ్ సెట్. డబ్బు కోసం షాపులు పెట్టేవాళ్ళు ఎదగరు. షాపులు కానీ, వ్యాపారం కానీ, ఇవన్నీ కూడా డబ్బు మీద మోజుతో పెడితే ఎవడు పైకి రాడు. నేను అదే చెప్తాను. నాకు ఒకరు చెప్పారు, ఇట్లా పెట్టారంటే, నేను చెప్పింది జరగకపోతే నేను దైవజ్ఞుడు, మూత వేయకపోతే, లేకపోతే దాన్ని వదిలిపెట్టకపోతే, చూడండి ఈరోజు ఒకరు వచ్చారు, నువ్వు చెప్పినట్టు వదిలిపెట్టారు, అది ఖచ్చితంగా జరుగుద్ది. ఏమంటే దున్నపోతు ఎక్కడైనా దూడపిల్లను కన్నట్టుగా చరిత్రలో ఉందా? ఇది కూడా అంతే. డబ్బాశ ఉన్నోడు ఎప్పుడు పైకి రాడు, గుర్తుపెట్టుకో. ధనాపేక్ష సమస్త మూలమునకు ఏంటంట? కీడు. నేను ఈ ఊరికి వచ్చినప్పుడు రూపాయి కానుక, 100 రూపాయలు, 50 రూపాయలు కానుక, మీరు నమ్ముతారో నమ్మరో,
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అటు ఇటు పరిగెత్తకుండా, తిరగకుండా, ఎగరకుండా, దూకకుండా ఒకే చోట నిశ్శబ్దంగా, మౌనంగా మన పని మనం చేసుకుంటూ, మన పని మనం చేసుకుంటూ వస్తే ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఇది డబ్బు దొరకట్లేదు, డబ్బు రావట్లేదు, కానుకలు రావట్లేదు, ప్రజలు పెట్టట్లేదని 10 ఊర్లు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇది ఇక్కడ నిలబడేది మాత్రము కాదు. నేను నేర్చుకున్న పాఠం ఆ చింత చెట్టు దగ్గర, ఆ చింత చెట్టు చూడు ఒకే చోట ఉంటుంది. దానికి ఎవరు నీళ్లు పోయట్లా, దానికి ఎవరు పాదులు చేయట్లా, అది ఎదగాలని ఎవరు కూడా దానికి యూరియా పోయట్లేదు. అది తనంతట తాను నెమ్మదిగా ఎదిగింది కదా. తన కొమ్మ చూడు నెమ్మదిగా విస్తరించింది. ఆ చెట్టు మొలిచినప్పుడు ఇంత ఉండి ఉంటుంది. ఈరోజు దాని యొక్క రూపము చూడు ఎంత స్థలాన్ని ఆకట్టుకున్నదో, ఎంత స్థలాన్ని ఆక్రమించిందో. ఎంతమంది దానిని నరికుంటారు, రాయి విసిరుంటారు. అన్నిటిని తట్టుకొని దీర్ఘశాంతముతో ఒకే చోట నెమ్మదిగా ఎదిగిన దాని వలన ఆ చింత చెట్టుకు ఇప్పుడు వరకు కాసిన కాయలు లెక్క ఎన్నో మనకు తెలియదు. నేను అనుకుంటాను కోట్లల్లో ఉంటుంది, కోట్లల్లో ఉంటుంది, లక్షలు కూడా కాదు, కోట్లల్లో ఉంటుంది. అదేవిధంగా దేవుడు పిలిచిన ఆ పిలుపునకు మనము ఓర్పు, సహనము, దీర్ఘశాంతము కలిగి నెమ్మదిగా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు నేను చెప్తున్నాను, మనము ఊహించిన వాటన్నిటికంటేను, చెప్పండి, మనము అడిగిన వాటన్నిటికంటేను దేవుడు మనలో ఉండి కార్యం చేస్తాడంట. స్తోత్రం చెబుదామా? నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా జరుగుద్ది. అది 65 సంవత్సరం ముసలామె, 75 సంవత్సరములో ఉన్న ఆ ముసలాయన దేవుడు చెప్పిన మాటను ఆ వయసులో నమ్మారు. ఆ మాట నెరవేరుతుందని అబ్రహాం అయితే 25 సంవత్సరములు, ఎన్ని సంవత్సరములు అంట, ఎంత ఓపిక ఉంటుందో అర్థం చేసుకో. దేవుడు చెప్పిన మాట వాళ్ళ జీవితంలో నెరవేరటానికి 25 సంవత్సరములు పట్టింది. కానీ దేవుని చెప్పిన ఆ మాట కానీ వాగ్దానం కానీ వారి జీవితంలో నిరర్ధకం కాకుండా దేవుడంట నెరవేర్చాడంట. స్తోత్రం చెప్పండి. కానీ మన పని ఏంటంటే అది జరిగేంత వరకు మనం ఎలా ఉండాలంటే తెలిసిన దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను ఆయన పిలుపునకు తగినట్లుగా మనము ఈ లోకములో నడుచుకుంటూ పోవాలా. దాని టైం వస్తుందంట. అప్పుడు చూడండి, ఆయన వాగ్దానములు మన గురించి ఇందులో రాయబడి ఉన్న ప్రతి వాగ్దానములన్నీ మన జీవితములు దేవుడు ఏం చేస్తాడంట, నెరవేరుస్తాడు. తొందరపాటు ఉండకూడదు. నేను అదే చెప్తున్నాను, తొందరపాటు, డబ్బాశ, వీటన్నిటిని చంపుకోవాలి. మనం అనుకుంటే డబ్బులుంటే పిల్లలకి ఇల్లు, నీ వలన పిల్లలకు కలిగే మేలు కంటే కోట్ల రెట్టు దేవుని వలన నీ పిల్లలకి ఏం కలుగుద్దంట, మేలు కలుగుద్ది. నువ్వు అనుకుంటున్న నా పిల్లలకి నా వలన కలుగుద్దని, అది నీ భ్రమ. అది అట్ట అనుకుంటే తల్లిదండ్రులు లేని పిల్లలందరూ బాగున్నారు. మీరు చూడండి, తల్లిదండ్రులు లేని పిల్లలందరినీ మీ ఇంటి చుట్టుపక్కన కానీ ఎక్కడైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు కనిపెట్టండి. ఒక ఇంట్లో ఎవరికైనా తండ్రి లేకపోయినా, ఒక ఇంట్లో ఎవరికైనా తల్లి లేకపోయినా, లేక ఒకరింట్లో తల్లిదండ్రులు ఇద్దరు లేకపోయినా ఆ ఇంటి బాధ్యతను, ఆ పిల్లల బాధ్యతను దేవుడు తీసుకుంటాడంట. ఆ పిల్లలకు దేవుడే ఏదో ఒక రోజు మంచిది చేస్తాడంట. కానీ ఆ పిల్లలు కూడా దేవునికి లోబడాలి. సంపూర్ణ వినయముతో ఆయనకు లోబడి ఆయన చెప్పినట్లుగా ఉంటే, నేను చెప్తున్నాను, వారిని దేవుడు తలగా చేస్తాడు తప్ప తోకగా మాత్రము దేవుడు
చెయ్యడు. దేవుడంట మంచి వాళ్ళ మీదను చెడ్డ వాళ్ళ మీదను సూర్యుని ఏం చేస్తున్నాడు? ఉదయింపజేస్తున్నాడు. దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని ఏం చేస్తున్నాడు? కురిపిస్తున్నాడు. చూసావా? అంటే దాని అర్థం ఏంటి? ప్రతి మనిషి ఆయనకి కావాలి, ప్రతి మనిషి దేవునికి అవసరం. చెడ్డవాడని దేవుడు వాడిని ద్వేషించలా. వాడు చెడ్డవాడు, దేవునికి తెలుసు. కాబట్టే కదా వాడి కోసం ప్రభు అయిన క్రీస్తు శిలువ మీద చనిపోయాడు. బైబిల్ అంటుంది క్రీస్తు నీతిమంతుని కొరకు చనిపోయాడా, భక్తి పరుని కొరకు చనిపోయాడా? చెప్పండి, ఎవరి కొరకు చనిపోయాడు? చెప్పండి. బైబిల్లో యేసు నీతిమంతుని కొరకు చనిపోయాడు, అనీతిమంతుని కొరకు చనిపోయాడు, లేక భక్తిహీనుని కొరకు చనిపోయాడు, లేక భక్తి మంతుని కొరకు చనిపోయాడు? ఈ 4 ప్రశ్నలకు మీ సమాధానం ఏంటి చెప్పండి? అనీతిమంతుల కొరకు, భక్తిహీనుల కొరకే చనిపోయాడు తప్ప నీతిమంతుల కొరకు, భక్తిపరుడు కొరకు మాత్రం దేవుడు ఇప్పుడు చెప్పండి, మంచి వాళ్ళకంటే దేవుడు ఎక్కువ ఎవరికి సహాయపడుతున్నాడు? చెడ్డ వాళ్ళకే. మరి దేవుడు ఎందుకు మంచి వాళ్ళకి సహాయపట్ల? మంచివాడు ఉంటే కదా. బైబిల్ ఏమంటుంది? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఒక్కడును నీతిమంతుడు భూమిలో లేడు, అందరూ చెడ్డవాళ్ళు. దేవుడు చెడ్డవాళ్ళ కోసమే పని చేస్తున్నాడు ఎక్కువ. యేసు అంత శ్రమపడ్డాడు, అంత కష్టపడ్డాడు అంటే మంచి వాళ్ళ కోసం కాదు. పౌలు అంటాడు, ఒక నీతిమంతుని కొరకు ఎవడైనా చనిపోవటం కనపడొచ్చు, కానీ అనీతిమంతుని కొరకు ఎవడైనా చనిపోవటం అనేది ఈ ప్రపంచములో, ఈ సృష్టిలో జరగదు. కానీ క్రీస్తు మనము ఇంకను పాపులమై ఉండగా మన కొరకు క్రీస్తు ఏమయ్యాడు? చనిపోయాడు, పాపుల కోసం. మీరు అనుకుంటారు మేము చెడ్డవాళ్ళం, మేము వ్యభిచారం చేశాం, మేము ఘోరమైన పాపాలు చేశాం, మేము వేశ్య. మీరు ఎన్ని చేసినా, మీరు చేసిన తప్పులను గ్రహించి ఇక నుండి వాటిని విడిచిపెట్టి వాటి జోలికి వెళ్ళకుండా ఆ యేసు ప్రభును నమ్ముకొని ఆ ప్రభు యొక్క రక్తము చేత మీ పాపాలను కడిగి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని మారు మనసు పొంది దీర్ఘశాంతముతోను సంపూర్ణమైన వినయముతోను సాత్వికముతోను ఆ యేసు ప్రభు చెప్పిన ఆ దేశమునకు నువ్వేం చేయాలంటే ఓర్పుతో సహనముతో నడుచుకుంటూ వెళ్ళాలి. అందరూ తప్పు చేసిన వాళ్ళు విడిచిపెడితే మంచిది. అయ్యో నేను విడవను పట్టుకుంటానంటే, నిప్పు పట్టుకున్న వాడికి ఏమవుతుంది చెప్పండి? నిప్పు పట్టుకున్న వాడికి కాలుతుందా లేకపోతే చల్లగా ఉంటుందా? అంతే. తప్పు చేసే వాళ్ళని ఆ తప్పు కాల్చివేస్తుంది. వాళ్ళకంటే ఎదుగుదల ఉండదు, అభివృద్ధి ఉండదు. వీళ్ళు చేసేది కాకుండా ఆ తప్పు పిల్లలు అనుభవిస్తారంట. ఆ ప్రభావం అంట పిల్లల మీద పడుద్దంట. దీర్ఘశాంతం మనకు అవసరం. వయస్సు పెరుగుతున్నప్పుడు కొన్నిటిని వదులుకోవాలా, విడిచిపెట్టాలా, అసహించుకోవాలా, చెయ్యి అని విడిచిపెట్టాలా. అది ఎంత పట్టుకుంటామో నేను చెప్తున్నాను, అది పిల్లలను కుటుంబాన్ని నాశనం చేస్తుంది. పాపమంట నిప్పుతో సహా సమానమంట. ఆ నిప్పు ఇంత రవ్వ చాలు. ఆ రవ్వ ఒకరి ఇంటి మీద పారేస్తే కొద్దిగా గాలి దానికి తగిలిందనుకో, రవ్వ ఏమవుతుందంట? పెద్దగా మారుతుంది. ఒక ఇల్లు మాత్రమే కాదు, ఎన్ని ఇల్లు ఉంటాయో ప్రతి ఇంటిని కూడా నిప్పు ఏం చేస్తుందంట? కాల్చివేస్తుంది. సేమ్ అంతే. నేను అందుకే చెప్తున్నాను, పాపం చేయాలంటే చేసుకోండి, ఫుల్గా చేయండి. చేసిన తర్వాత కాల్చుకోండి మీరే, అంతే కదా. పాపం చేసే వాళ్ళందరూ ఏమవుతారంట? ఇల్లు కాలితే ఏమవుతుంది? అవి మాట్లాడారు, అందరూ చేస్తున్నారేంటి? తల వంచుకుంటున్నారు ఏంటి? అందరు నన్ను చూడండి.
చేసుకోండి, అనుభవించండి. రోజు హాస్పిటల్కి వెళ్ళండి, రోజు హాస్పిటల్ పడండి. పేగులు కాదు, అన్నీ కుళ్ళిపోతూ ఉంటాయి పేగులతో సహా. ప్రతిదీ ఇప్పుడు వచ్చే జబ్బులు ఎట్లా తెలిసిన, తల నుంచి అరికాళ్ళు వరకు కుళ్ళిపోతుందంట. ఏంటంటే చెప్పండి, ఎటువంటి రోగం అంట వచ్చేది? కుళ్ళిపోయే రోగం. అంత ఘోరమైన దుర్వాసన కలిగే ఆ రోగాలు వస్తున్నాయి. మీరందరూ బహుశా ఆ రోజుల్లో ఉండి ఉండరు చర్చిలో, అలాంటి రోజులు అనమాట. అప్పట్లో మీరు లేరులే, చాలామంది లేరు. నర్సరాపాలెం నుంచి ఒక ఆయన తీసుకొచ్చారు. అతనికి ఎయిడ్స్. ప్రార్థన చేయించి తీసుకెళ్ళారు. చనిపోయే ముందంట ఆ గదిలో కూడా అడుగు పెట్టలేకపోయారంట. ఏంటంటే చెప్పండి, ఆ గదిలో కూడా ఏం చేయలేకపోతాను, అడుగు పెట్టాను. ఎందుకంటే లోపల పేగులు రక్తమంతా పాడై కుళ్ళిపోయి దుర్వాసన ఆ గది చుట్టూ వచ్చిందంట. అప్పుడు చుట్టుపక్క వాళ్ళకి ఎయిడ్స్ జబ్బు ఎంత భయంకరమైనదా అని భయపడ్డారు. ఏ జబ్బు చెప్పండి, ఏ జబ్బు? ఎయిడ్స్ జబ్బు ఎంత భయంకరమైనదా, భయపడ్డారు. రోగం అంట అంత హీనమైన స్థితికి మనిషిని దిగజారుస్తుంది. దేవుడు ఎందుకు ముసలితనం పెట్టాడు? వయసులో ఉరుగుతారు, పరిగెత్తుతారు. వయసు అంట అహంకారం గర్వముతో నిండి ఉంటుందంట. లోబడే స్వభావం ఉండదు వయస్సులో. అందుచేత దేవుడు ఏం చేశాడు? ముసలితనం పెట్టాడు. అంటే వయస్సు పెరిగే కొలది ఒంట్లో బలము శక్తి రోజు రోజుకి ఏమవుతుందంట? తగ్గుతూ ఉంటుందంట. అప్పుడు చూడు, ముసలితనం వచ్చినప్పుడు భయము, చింత, బాధ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. అందుకే ఎక్కువ మంది తాగుతారు. ఎందుకంటే ఆ వయస్సులో ఆ తాగుడు వలన, ఆ మత్తులో వీళ్ళకి వచ్చే భయం, చింత అంతా వదులుకుంటారు. ఏది? మత్తు దిగిన వెంటనే మళ్ళీ భయం వస్తుంది, మళ్ళీ తాగుతారు. చాలామంది మగవాళ్ళు తాగటానికి కారణం ఏంటంటే భయమే, వేరేమీ లేదు. వాళ్ళు తాగకుండా ఉండలేరు. ఏదేదో ఆలోచన వస్తుంది, ఏదేదో భయం వస్తుంది. రేపు నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి. ఈ జ్ఞాపకాలు వచ్చినప్పుడల్లా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంట? తాగుతా మత్తులో పడిపోతారు. మళ్ళీ మత్తు దిగిన వెంటనే మళ్ళీ జ్ఞాపకానికి వస్తుంది భయం. సో వయస్సు పెరిగేటప్పుడు భయము, చింత, దిగులు, బాధ ఇవన్నీ పెరుగుతాయంట. ఇవన్నీ పెరగటం వలన లోపల నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఈ త్రాగుడు వలన సగ అవయవాలన్నీ పాడైపోతాయి. పిల్లల చేత చీ అనిపించుకోవటం, చుట్టుపక్క వాళ్ళతో చీ అనిపించుకోవటం. వాళ్ళంట చనిపోయేటప్పుడంట ఘోరముగా చనిపోతారు. వాళ్ళంట ప్రాణం వదలటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే లోపల పూర్తిగా చీకటి, దురాత్మ ఆవరించి ఉంటుంది. బైబిల్ ఏమంటుంది తెలిసిన? భక్తి పరుల మరణం అంట, నీతిమంతుల మరణం అంట యెహోవా దృష్టికి ఎంతో సుందరమైనది, అందంగా ఉంటుంది. దేవుడు అంటే తన భక్తులు చనిపోతే ఆయనకి ఎంతో హ్యాపీగా ఉంటుందంట. నేను అందుకే చెప్తున్నాను, మనం వెళ్ళవలసిన ఈ రూట్లో, ఈ మార్గములో దీర్ఘశాంతము ఒకటి, సంపూర్ణమైన వినయం ఒకటి, సాత్వికముతో మనం నడుచుకోవాలి. తొందరపడవద్దు. సమయం వస్తుంది, దేవుడు మిమ్మల్ని పైకి లేపుతాడు, మీ బిడ్డలను పైకి లేపుతాడు, మీ కుటుంబాన్ని పైకి లేపుతాడు. డబ్బుల కోసం కానీ, ఆస్తి కోసం కానీ దేని కొరకు కకృతి పడవద్దు. దేనికోసం తొందరపడవద్దు. అబ్రహాములాగా, శారాలులాగా ఓర్పు కలిగి ఉండండి. చూడు, అబ్రహాము ఓర్పు సహనం కలిగి ఉన్నాడు. భార్య పోగొట్టుకున్నది ఆ ఓర్పు సహనాన్ని కదా. పురుషుడు కలిగి ఉన్నాడు. ఎవరు పోగొట్టుకున్నారు? ఇంకెప్పుడు పుడతారు పిల్లలు, ఇంకెప్పుడు దేవుడు డబ్బులు ఇస్తాడు, ఇంకెప్పుడు ఆస్తి ఇస్తాడు దేవుడు. ఏదో ఒకటి చేసుకోపోతే ఎట్లా, చూసి నీ కడుపుగా ఏదో ఒకటి చేయబో అన్నాడు కదా. అబ్రహాం ఏమన్నాడు చివరికి?
ఇంకెప్పుడు పిల్లలు పుడతారు, ఇంకెప్పుడు పిల్లలు పుడతారు, ఏదో ఒకటి చేసుకోపో అన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసింది? నా పని మనిషి అయిన ఆహారును నువ్వు భార్యగా చేసుకొని ఆమె ద్వారా నాకు ఒక బిడ్డని ఏం చెయ్యి, కనమను. అబ్రహాం అని ఉంటాడు, వద్దు నా మాట ఇను శారా, దేవుడు మాట తప్పడు, నేను రోజు దేవునితో మాట్లాడుతున్నాను. మనకు ఆకాశం అందున్న నక్షత్రముల వల్ల దేవుడు పుడతారు, ఖచ్చితంగా పుడతారంటే నాకు అంతమంది వద్దులయ్యా, ఒకడు పుడితే చాలు, నేనే కనాలని నేను ఇష్టపట్ల. నీకు ఎవరైనా ఒకరి ద్వారా ఒక బిడ్డ పుడితే చాలా బిడ్డని ఎత్తుకుంటాను. మీరు పురుషులు చూడు, వద్దే నా మాటని, చర్చికి వెళ్తాం, గుడికి వెళ్తాం, ప్రార్థన, దేవుడు చూసుకొని నీకు పని లేదు, ఆయనకు పని లేదు, నువ్వు ఆయన మాట ఏంటి, ఇంకా ఏదో ఒకటి చేసుకోకపోతే ఎట్లా డబ్బుల కోసం. ఇక ఆఖరిలో పురుషులు ఏం చేస్తారు, నీ కడుపు గల నాది నీదే, నీది నువ్వే చూసుకో, అల్లుకో, ఏమైనా చేసుకో. ఇప్పుడు ఏం చేసింది? మంచిది చేసిందా? పని మనిషిని తీసుకెళ్ళి, అంటే కుక్కను తీసుకెళ్ళి సింహాసనంలో కూర్చోబెట్టినట్టుగా పని మనిషిని తీసుకెళ్ళి భర్త పక్కన ఏం చేసింది? ఉంచి. అప్పటికంటున్నాడు, శారా ఒక్కసారి ఆలోచన చెయ్యమ్మా. నో ఆలోచన, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బిడ్డను కనాల్సి ఉంది. ఇక చూడు, పని మనిషి భార్య అయింది, కొన్ని నెలలకి ఆమె గర్భం ధరించింది, ఒక బిడ్డను కన్నది. ఈమెమనుకున్నది, ఆహారు బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డను నేను ఎత్తుకొని నా కొడుకుగా పెంచుకోవాలని ఈమె కలలు కంటుంది. బిడ్డ పుట్టేంత వరకు ఆహారం అంట నిశ్శబ్దంగా ఉన్నదంట. బిడ్డ పుట్టిన తర్వాత ఆమె బుద్ధి మారింది. ఏంటంటే, ఇప్పుడు అబ్రహాముకి నేను బిడ్డను కన్నానంటే నేనే ఇంపార్టెంట్, నా కొడుకు ఏమవుతున్నాడు? అబ్రహాముకి వారసుడు అవుతున్నాడు. ఇప్పుడు ఈమె శారాను చిన్నచూపు చూస్తుంది, బిడ్డను ఎత్తుకొని ఇట్లా, ఎందుకంటే ఆమె గొడ్రాలు, బిడ్డను ముట్టుకొని ఇట్లా చిన్న చూపు చూస్తుంది. ఇప్పుడు శారాకి ఏం చేయాలని తెలియక భర్తను పట్టుకొని నాకు అన్యాయం చేస్తున్నారు మీరు, నేను అందుకే వద్దన్నాను, నువ్వు నా మాట వినలేదు, నేను అందుకే వద్దన్నాను. మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది? అట్టయితే ఇప్పుడు ఇంకొకసారి నా మాట విను, ఆ పిల్లోడిని, ఆ దాసిని తరిమేయి అన్నాడు. ఎట్లా తరిమే అంటుంటే ఇప్పుడు శారాయి మధ్య, ఆహారు ఆ బిడ్డ మధ్య అబ్రహాం ఏమైపోతున్నాడు? ఈ ప్రాబ్లం రావటానికి ఎందుకు తెలుసునా? దీర్ఘశాంతము శారాకు లేకపోవటం. ఆడవాళ్ళు, నేను నిజం చెప్తున్నాను, డబ్బుకు కకృతి పడి దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు. నువ్వు నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండు. డబ్బు, నేను చెప్తున్నాను, ఏ రూపంలో వస్తుందో ఎవ్వడు చెప్పలేదు. ఆస్తి అంట ఎలా వస్తుందో ఎవడు చెప్పలేడు. అద్భుతంగా, ఆశ్చర్యకరంగా జరుగుద్ది. ఈ బాధను తట్టుకోలేక దేవుని సన్నిధిలో పడ్డాడు. దేవా, నువ్వు చెప్పిన మాట నేను వినలేదు, నా భార్య మాట విన్నాను, ఇప్పుడు నేను ఇద్దరి మధ్య చచ్చిపోతున్నాను. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలిసిన? అయింది, అయిపోయింది, నువ్వు బాధపడవద్దు, ఇప్పుడైనా నేను చెప్పినట్లు విను, నీ భార్య మాట విను. ఆమె మాట వినే కదా ఈ బాధ తెచ్చుకున్నాను. అప్పుడు నువ్వు విన్నావు, ఈ ఒక్కసారి నీ భార్య చెప్పినట్లుగా ఆహారును, ఆ బిడ్డను ఏం చేయి, దూరంగా పంపించేసేయి. పంపటానికి మనసు రాలా, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి గుండెను రాయిగా మార్చుకొని పంపేటప్పుడు ఏడుస్తూ దుఃఖముతో పంపుతున్నాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు ఆ బిడ్డ గురించి బాధపడవద్దు, అతనిని కూడా నేను గొప్ప జనముగా చేస్తాను, అతనిలో నుండి రాజులు వస్తారు, సంతానం వస్తారు, అతడు కూడా గొప్పవాడు అవుతాడు, నువ్వు ఇస్మాయేలు గురించి బాధపడవద్దు అని దేవుడు గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఆహారు కుమారుణ్ణి పంపేస్తాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని వాగ్దానములన్నీ మన జీవితంలో నెరవేరాలంటే దీర్ఘశాంతం మనకు ఉండాలి, సాత్వికం మనకు ఉండాలి, సంపూర్ణ వినయం మనకు ఉండాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, పురుషులకు ప్రాబ్లం ఏంటి తెలిసిన? భార్యల ఒత్తిడి. కొంతమంది ఇంట్లో భార్యలకు ప్రాబ్లం ఎవరు తెలిసిన? పురుషులు. దేవునిలో ఎదగనీయకుండా ఈ బంధుత్వము, ఈ భార్యాభర్తల అనుబంధం ఒక్కొక్కసారి మనల్ని దేవునిలో ఎదగనీయకుండా చేస్తుంది. నేను మాత్రం ఒకటి చెప్తున్నాను, దేవుడు మనల్ని పిలిచాడు కనుక ఆ
పిలుపునకు తగినట్లుగా మనం తెగించుకున్నట్లయితే ఖచ్చితంగా మన పేరు, మన ప్రతిష్టతను దేవుడు గొప్పగా చేస్తాడు. నమ్మితే స్తోత్రం చెబుదామా? లేచి నిలబడదాం. తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి వినిన ఈ కొద్ది మాటలను బట్టి నేను స్తుతిస్తున్నా. వచ్చిన నీ బిడ్డలు అర్థం చేసుకొని వారు పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతోను, సంపూర్ణమైన వినయముతో, సాత్వికముతో మేము నీ పిలుపునకు తగినట్లుగా నడుచుకోవటానికి సహాయం చేయండి. విన్నవారు అర్థం చేసుకొని గ్రహించి ముందుకెళ్ళుటకు సహాయం చేయమని ఈ రాత్రి ప్రతి బిడ్డలకు మంచి నిద్రను దయచేసి, రేపటి దినం నీ బిడ్డలు ఎక్కడికైనా వెళ్ళినట్లయితే వారి రాకపోకల్లో కానీ వారి యొక్క ప్రయాణంలో కానీ అన్నిట్లో మీరే తోడు నీడగా నడిపించి మరలా నీ సన్నిధికి వచ్చేంత వరకు నీ కాపుదలను మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.